తర్వాత ఇంకా చాలా సినిమాలు కంటిన్యూ చేశారు కదా, పెళ్లి చేసి చూడు, ఆ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి ఎన్టీఆర్ గారితో. యాక్చువల్లీ ఎన్టీ రామారావు గారు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే అండి. బికాజ్ ఇట్ ఈస్ నాట్ దట్ హీ వాజ్ ఒక ఆర్టిస్టు, మేము ప్రొడ్యూసర్స్ అనే ఇదే లేదు. బికాజ్ ప్రతి ఏ రోల్ అయినా సరే ఆయన అంటే నమ్మకంతో చేశాడు. ఇప్పుడు చక్కన్న కానీ నాయన కానీ ఆయన్ని ఇప్పుడు ఎల్వి ప్రసాద్ గారు డైరెక్టర్గా ఉన్నా, అదే కేవీ రెడ్డి గారు డైరెక్టర్గా ఉన్నా కూడా వాళ్ళకి ఆ నమ్మకం, ఆయనకి నమ్మకం ఉన్నింది. అంటే పాత్ర వాళ్ళు న్యాయం సమకూరుస్తారు, ఆయనకి నప్పేటట్టు ఇచ్చేస్తారనే ఒక దీనిలో he was confident about the roles that are offered to him. So అదే మీరు చూస్తే అదే మిస్సమ్మలో కానీ, గుండమ్మ కథలో కానీ, మాయాబజార్లో కానీ, వీటిలో అన్నిట్లో రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరు టాప్ ఆర్టిస్ట్ అయినా కూడా, లీడింగ్ ఆర్టిస్ట్ అయినా కూడా తెలుగులో మీకు రామారావుకి ఒక ప్రియారిటీ ఉండేది, ఆయనకి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ సినిమాల్లో అన్నిట్లో. కానీ నాగేశ్వరరావు గారు దాని గురించి అబ్జెక్షనే చేయలేదు. ఆయనకి ఇచ్చిన రోలు ఆయన చేశారు. కానీ ఆ నమ్మకం, నేను చెప్పేది ఏంటంటే రామారావు గారికి ఇంప్లిసిట్ ఫెయిత్ ఉన్నింది ప్రొడక్షన్ మీద, ప్రొడ్యూసర్స్ మీద. సో అది ఆయన సంస్థగా ట్రీట్ చేశారు కాబట్టి he was able to feel comfortable and confident to do the roles. ఈక్వల్ ఇమేజ్ ఉన్న హీరోలు ఇప్పుడు అసలు కలిసి చేయట్లేదు సాధారణంగా. కానీ అప్పట్లో వాళ్ళిద్దరూ కలిసి చేయడానికి ఎలా అసలు ఒప్పుకున్నారు? అది అంటే బ్యానర్ వాల్యూ అండి. అందులో చక్కన్న గారు కానీ, నాయన గారు కానీ ఇండస్ట్రీలో వాళ్ళిద్దరినీ అందరూ అప్రిషియేట్ చేశారే కానీ, బికాజ్ వాళ్ళు ఇండస్ట్రీ ఒక కుటుంబంలాగా ఉండాలా, అందరూ కలిసిమెలిసి ఉండాలా అనే ఒక భావనతోనే అదే ఇద్దరు ఇండస్ట్రీకి అదే అంటే పనిచేశారు. బికాజ్ ఇప్పుడు స్టూడియోలో ఎవరు ప్రొడ్యూసర్ అయినా సరే అండి, అవుట్ ఆఫ్ ది వేలో వాళ్ళ కంఫర్టు, వాళ్ళకి ఏది లేదు అని చెప్పకుండా అవుట్ ఆఫ్ ది వేలో పోయి వాళ్ళు హెల్ప్ చేసేవాడు. ఇప్పుడు దట్ ఈస్ వాట్ మేడ్ దెమ్ ఒక ఈరోజు వాళ్ళిద్దరిని లెజెండ్స్ అంటే ఇట్ ఈస్ బికాజ్ వాళ్ళ హెల్ప్ఫుల్ నేచర్. వాళ్ళు ఇండస్ట్రీ కోసం పనిచేశారు, వాళ్ళ కోసం కాదు.